పింఛను సొమ్ముతో పరారైన సచివాలయ ఉద్యోగి కేసులో ట్విస్ట్. 11,15,000 రూపాయల పింఛను సొమ్ముతో పరారైన సెక్రటరీ లక్ష్మీప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకున్నానని, జిల్లా కలెక్టర్ అధికారులు నన్ను క్షమించాలని సచివాలయ సెక్రటరీ లక్ష్మీప్రసాద్ భార్య పిల్లలతో కలిసి సెల్ఫీ వీడియో విడుదల. నెల రోజుల వ్యవధిలో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తానని సెల్ఫీ వీడియోలో హామీ. ఉన్నతాధికారులు స్పందించి తన ఉద్యోగం తనకు ఇవ్వాలని సెల్ఫీ వీడియోలో ఆవేదన. దాచేపల్లి సచివాలయం 3 వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న లక్ష్మీప్రసాద్. సార్, నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు, సార్ కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్, నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్, నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. సార్ క్షమించండి సార్ మమ్మల్ని.